హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మౌనం యొక్క శక్తి, పవర్ ఆఫ్ సైలెన్స్ అనే విషయం గురించి కొన్ని మాటలు చెప్పబోతున్నాను. మన జీవితంలో మాటలకు ఎంత ప్రాముఖ్యత ఉందో మౌనానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. చాలామంది మౌనం అంటే బలహీనత అని అనుకుంటారు, కానీ నిజానికి మౌనం అనేది ఒక గొప్ప శక్తి. కొన్ని సందర్భాల్లో మనకు 1000 మాటలు కూడా చెప్పలేని ఒక విషయాన్ని ఒక్క నిమిషం మౌనం తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ మౌనం అనేది మనకు ఆలోచించే అవకాశం ఇస్తుంది. కోపం వచ్చినప్పుడు వెంటనే మాట్లాడుతాం అనుకోండి, మనం తప్పులు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే కొద్దిసేపు మౌనంగా ఉండి చూడండి, మన భావోద్వేగాలను మనం చక్కగా నియంత్రించుకోగలుగుతాం. అందుకే మన పెద్దలు అంటారు, మాటకు ముందు ఆలోచించు అని. ఆ ఆలోచనకు మౌనం అనేది చాలా అవసరం. అదేవిధంగా మౌనం మనకు ప్రశాంతతను అందిస్తుంది. ఈ రోజుల్లో మన జీవితం చాలా వేగంగా సాగుతుంది. ఫోన్లు, సోషల్ మీడియా, పనుల ఒత్తిడి వల్ల మనకు విశ్రాంతి అనేది తక్కువగా లభిస్తుంది. అలాంటి సమయంలో కొంత సమయం మౌనంగా గడపడం ద్వారా మన మనసు మనకు ప్రశాంతంగా మారుతుంది. ధ్యానం, యోగా వంటి సాధనల్లో కూడా మౌనానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. అదేవిధంగా మౌనం సంబంధాలను కూడా బలపరుస్తుంది. ప్రతి వాదనకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు మనకి. కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండడం వల్ల కూడా చాలా వరకు మనం గొడవల్ని తగ్గించుకోవచ్చు. ఎదుటివారి మాటలను శ్రద్ధగా వినడం కూడా ఒక రకమైన మౌనమే. మంచి శ్రోతగా మారడం ద్వారా ఇతరుల గౌరవాన్ని పొందగలుగుతాము. అయితే చరిత్రలో ఎందరో గొప్ప వ్యక్తులు ఈ మౌనాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించేవారు. వారు అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడేవారు. అందువల్ల వారి మాటలకు చాలా విలువ పెరిగింది. తక్కువ మాట్లాడి ఎక్కువ ఆలోచించే వ్యక్తులు సాధారణంగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అయితే మౌనం అంటే ఎప్పుడు మాట్లాడకపోవడం కాదు. అన్యాయం జరిగినప్పుడు, సత్యం కోసం మాట్లాడాల్సి వచ్చినప్పుడు మౌనంగా ఉండడం కూడా సరైంది కాదు. సరైన సమయంలో మాట్లాడడం ఎంత ముఖ్యమో, సరైన సమయంలో మౌనంగా ఉండడం కూడా అంతే ముఖ్యం. చివరగా మౌనం మనకు సహనం, ఆత్మవిశ్వాసం, స్పష్టమైన ఆలోచనలను అందిస్తుంది. అది మన వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది. కాబట్టి మన రోజువారీ జీవితంలో కొంత సమయం మౌనానికి కేటాయించి దాని శక్తిని మనం అనుభవిద్దాం. మాట వెండి అయితే మౌనం బంగారం అనే సామెతను గుర్తుంచుకుంటూ ధన్యవాదాలు. బాయ్ ఫ్రెండ్స్.